హలో ఎవ్రీవన్. మనం ఇప్పటివరకు గూడాను క్లాస్ 1లో అయితే మాత్రం సోర్సెస్, క్లాస్ 2లో అడ్మినిస్ట్రేషన్, క్లాస్ 3లో అయితే సోషో ఎకనామికల్ అండ్ రిలీజియస్ యాస్పెక్ట్స్ అన్నీ గూడా డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో, ఎవరికైతే వారికి ఇంతవరకు ఆహ్, ఇదే మొదటి క్లాస్ అయితే మాత్రం దయచేసి ఆ క్లాస్ చూడండి. అప్పుడు ఈ క్లాస్ చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. అలానే మీరు ఎగ్జామ్స్‌లో ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఈరోజు ఈ క్లాస్‌లో అయితే వాస్తు అలానే శిల్పం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కోసం అయితే మనం ఎక్కువగా డిస్కస్ చేయడం అయితే మన మౌర్యుల కోసం అయితే డిస్కస్ చేయడం అయితే గమనించవచ్చనమాట. ఈ మౌర్యుల కాలంలో ఒక సిటీ అయితే ఉండిందండి. ఆ రాజధాని అయితే ఏంటి? రాజధాని ఏంటండి? మౌర్యుల రాజధాని ఏంటంటే పాటలీపుత్రం. మనకు తెలిసిన విషయమే. ఈ పాటలీపుత్రం అనేది మనకి మౌర్యుల రాజధాని అవ్వడంతోటి ఇక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఒక నగరంతో పోల్చడం అయితే జరిగిందనమాట. ఆ నగరం ఏంటంటే పెర్సిపోలిస్. పెర్సిపోలిస్ అనే పారసీక నగరం అనమాట. పారసీక రాజధాని. ఓకే. పారసీక రాజధానితోటి పోల్చడం అయితే మనం గమనించవచ్చనమాట. అలానే ఈ మౌర్యుల యొక్క వాస్తు వాస్తు శిల్పాలకి ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంది అనంటే, ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందంటే, మనకి గ్రీక్ ప్రభావం ఎక్కువగా ఉందండి. అలానే పారసీక ప్రభావం గూడా ఎక్కువగా ఉంది. ఇందుకు కారణం ఏంటంటే, మనకు తెలిసిందే ఇండికా రచించిన వారెవరు? మెగాస్తనీస్. సో, మనకి ఇక్కడికి అంటే చాలామంది అంబాసిడర్‌లు రావడం. ఓకే. అలానే చంద్రగుప్త మౌర్య, సెలీనా అని చెప్పేసి ఆవిడని అంటే యుద్ధాలు చేయడం. అలానే ఆ టైంలో చాలా వరకు కూడాను దౌత్యం అనమాట. అంబాసిడర్ అంటే ఒకదానికి అంటే వేరే కింగ్డమ్‌కి, ఇంకో కింగ్డమ్‌కి ఎక్కువగా దౌత్య సంబంధాలు కలిగి ఉండడం వల్ల విదేశీ విదేశీ మనకి వాస్తు అనేది మనకి రావడం అయితే గమనించవచ్చనమాట. ఈ విదేశీ వాస్తు వల్ల ఆ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లే మనకి మౌరియన్ ఆర్కిటెక్చర్‌లో మనకి మెయిన్‌లీ గ్రీక్ అండ్ పార్సీ. ఓకే. గ్రీక్ అండ్ పార్సీలయితే మాత్రం మనకి ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితే కనబడడం అయితే మనం గమనించవచ్చు. అలానే తక్షశిలలో గూడాను. ఈ తక్షశిలలో గూడాను ఎక్కువగా మనకి గ్రీక్ అండ్ పార్సీ యొక్క ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. సో, వాస్తు శిల్పంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్తంభాలండి. ఈ పిల్లర్స్ అంటాం గదా! ఈ పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే రోల్ ప్లే చేస్తుందనమాట. ఈ పిల్లర్స్ తర్వాత మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్‌స్క్రిప్షన్స్. తర్వాత ప్యాలెస్. ఓకే. తర్వాతొచ్చేసరికి పాటరీ. సో, ఇవన్నీ కూడాను మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఒక భాగంగా అయితే రావడం అయితే జరుగుతుందనమాట. సో, ఫస్ట్ మన స్తంభాల కోసం మాట్లాడుకున్నట్లయితే, పిల్లర్స్ కోసం మాట్లాడినట్లయితే, సో, పిల్లర్స్, స్తంభాలు ఓకే. పిల్లర్స్ కోసం మాట్లాడినట్లయితే, దీనికోసం ఎక్కువగా చెప్పుకోవడానికైతే మాత్రం ఉందండి. ఎందుకంటే, మాక్సిమం స్తంభాలు అంటే మౌర్యన్ కాలంలో స్తంభాలు దాదాపుగా 50 అడుగులు అంటే 50 అడుగులు ఎత్తులో అయితే మాత్రం ఉంటాయన్నమాట. ఎత్తు. అంటే అంత పెద్ద పెద్ద స్తంభాలైతే అలానే 50 టన్నుల బరువు. సో, మినిమమ్‌గా ఉంటాయన్నమాట. అలానే ఈ స్తంభాలకి 3 భాగాలైతే ఉండడం అయితే గమనించవచ్చనమాట. ఫస్ట్ దొస్ ఫస్ట్‌దొచ్చేసరికి ఆధార భాగం. ఆధార భాగం. దాన్ని బేస్‌మెంట్ అనం. బేస్ పార్ట్. ఓకే. రెండోదొచ్చేసరికి మధ్య భాగం. బాడీ అని చెప్పొచ్చనమాట. ఓకే. థర్డ్ వన్ వచ్చేసరికి శీర్ష భాగం. హెడ్ అని చెప్పొచ్చు. ఓకే. హెడ్ అని చెప్పొచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఆహ్, ఇదొక అంటే ఒక బొమ్మ ఏస్తాను చూడండి. ఇది ఆధార భాగం వేసుకుంది. ఒక బేస్‌మెంట్ అనుకో. ఒక పిల్లర్స్ ఎలా ఉంటాయి. తర్వాత దీనికి ఒక బాడీ ఉంటుంది. ఓకే. దీనికొక బాడీ. ఓకే. ఇది ఒక బాడీ. దీన్ని బేస్ చేసుకొని ఒక శీర్ష భాగం అంటే హెడ్ అయితే ఉండడం అయితే గమనించవచ్చనమాట. సో, హెడ్ అనేది మనకి ఇష్టం వచ్చినట్లుగా అంటే ఒక మాట అంటే ఏదో ఒకలాగా వేద్దాం. ఓకే.
ఇది శీర్ష భాగం. ఓకే. ఇది బాడీ మధ్య భాగం. అలానే ఇది బేస్. సో ఆధార భాగం అనేది ఎక్కువగా మనకి బేస్మెంట్ అయితే కనబడుతుంది, బ్రాడ్గా ఉంటుంది. మధ్య భాగంకి వచ్చేసరికి ఏకరాతి అనమాట. అంటే ఏకరాతి స్తంభంగా మనకి ఉండడం అయితే గమనించవచ్చు. శీర్ష భాగంలో ఎక్కువగా మనకి ఈ బొమ్మలు అయితే ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. బొమ్మలు అయితే ఉంటాయి. ఎక్కువగా మనకి తామర పువ్వు ఉండడం అయితే గమనించవచ్చు. లోటస్ అయితే ఉండడం అయితే మనకి గమనించవచ్చు అనమాట. అలానే బెల్ సింబల్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు అనమాట ఈ శీర్ష భాగంలో. ఓకే. సో డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ స్తంభాల్లో మనకి డిఫరెంట్ బొమ్మలు అయితే ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఏ పిల్లర్స్ దగ్గర ఏ బొమ్మలు ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాంపూర్వ స్తంభం దగ్గర మనకి ఏ బొమ్మ కలిగి ఉందంటే ఎద్దండి. ఎద్దు, బుల్. తర్వాత మనకి లౌరియా పిల్లర్ దగ్గర మనకి లౌరియా, దీన్ని నందన్ గర్ అనొచ్చు. ఓకే. లేదా మనకి హరరాజ్ అని కూడా అనొచ్చు. హరరాజ్ ఈ పిల్లర్ దగ్గర ఓకే మనకి సింగిల్ లైన్ సింహం బొమ్మ అయితే ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఈ సన్ కిస్సా పిల్లర్ దగ్గర మనకి ఏనుగు ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత మనకి ఈ రుమ్మిందే పిల్లర్ దగ్గర, అదే లుంబిని అనమాట. ఈ రుమ్మిందే పిల్లర్ దగ్గర మనకి గుర్రం బొమ్మ అయితే కనబడుతుంది అనమాట. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే సారనాథ్ ఉంది కదా, ఈ సారనాథ్ దగ్గర మాత్రం కనబడే 4 సింహాలు కనబడతాయి. 4 సింహాలు. అలానే పాట్లీపుత్రం దగ్గర మాత్రం మనకి చక్రం అయితే కనబడడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడాను వాటి యొక్క స్తంభం, వాటి యొక్క శీర్ష భాగంలో ఉన్న బొమ్మలు అయితే కనబడతాయి. సో దీనికి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మీరట్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి. అంటే మీరట్ పిల్లర్స్ అనమాట. మీరట్లో ఉన్న పిల్లర్ని ఆ ప్లేస్ నుండి ఎక్కడికంటే ఢిల్లీకి మార్చడం అనమాట. ఓకే. మార్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళింది. అది ఎవరు చేశారంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్ మీరట్. తర్వాత వచ్చేసరికి ఈ తోప్రా పిల్లర్ని ఢిల్లీకి మార్చడం అయితే ఎవరంటే ఈ ఫిరోజ్ షా తుగ్లకే. తర్వాత వచ్చేసరికి మనకి ఈ కౌసంబి. ఈ తోఫ్రా అనేది చాలా పెద్దదండి. చాలా పెద్దది. అన్నిటి పిల్లల కల్లా తోప్రా పిల్లర్ అనేది చాలా పెద్దది. తర్వాత కౌసంబి పిల్లర్ని ఎవరికి మార్చారు అంటే ఎక్కడికి మార్చడం జరిగిందంటే అలహాబాద్కి మార్చారనమాట. ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు? జహాంగీర్. తర్వాత వచ్చేసరికి లౌరియా అండి. ఈ లౌరియా కూడాను మనకి మార్చడం అయితే జరిగిందనమాట. ఇక లౌరియా, హరరాజ్ అని, రాంపూర్వా అని ఇవన్నీ కూడాను మార్చడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే అశోకుని యొక్క ధర్మశాస్త్రాలు కూడా మనకి చాలా వరకు కూడా ఈ మౌర్యన్ సామ్రాజ్యంలో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. అంటే ఫస్ట్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడాను ఓకే. అలానే వేరేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఆ వేటిని కూడా ఏటో ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి తరాయి పిల్లర్ ఇన్స్క్రిప్షన్. తరాయి దాన్ని స్తంభ శాసనం అని అంటారనమాట. ఈ తరాయి స్తంభ శాసనం ఎక్కువ కూడాను దేనికోసం చెప్పడం జరిగిందంటే అశోకుని బౌద్ధం కోసం చెప్పడం జరిగిందనమాట. అశోకుని బౌద్ధం కోసం చెప్పడం అయితే గమనించవచ్చు.
తర్వాత వచ్చేసరికి రుమ్మిందే పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరి కోసం చెప్తుందంటే ట్యాక్స్ సిస్టమ్ కోసం చెప్తుంది రుమ్మిందే. ఓకే. తర్వాత వచ్చేసరికి బరాబరా కేవ్స్ అనమాట. ఓకే. బరాబరా కేవ్ ఇన్స్క్రిప్షన్. ఈ కేవ్ ఇన్స్క్రిప్షన్ అనేది దేనికోసం చెప్తుందంటే సెక్యులరిజం కోసం చెప్తుంది. ఈ సెక్యులరిజం అంటే అశోకుడు ఈ పరమత సహనాన్ని పాటించాడు అని చెప్పింది బరాబరా కేవ్ ఇన్స్క్రిప్షన్లో అయితే చెప్పడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి బబ్రు అనమాట. ఓకే. బబ్రు ఇన్స్క్రిప్షన్ లేదా బైరత్ ఇన్స్క్రిప్షన్ అంటే బైరత్ శాసనం అనొచ్చు. శాసనం. సో దీనికి సంబంధించినంత వరకు అశోకుని కోసం చెప్పడం జరిగిందనమాట. అశోకుని కోసం. అలానే షౌగర శాసనం దేనికోసం అంటే ఈ మౌర్యుల పరిపాలన కోసం అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే ఒక కరువు అయితే రావడం, కరువు కోసం మౌర్యుల యొక్క సమయంలో కరువులు వచ్చిందని చెప్పడం. మరి ఆ ఇండికా గ్రంథం మరి ఒక్కసారి చెప్పుకుందాం. ఇండికా గ్రంథంలో కరువులు రాలేదని చెప్పింది. బట్ షౌకర శాసనంలో అయితే కరువు ఒకసారి వచ్చిందని చెప్పింది. సో ఎవరు నమ్మినట్లు? సో ఇండికా గ్రంథం కాకుండా ఈ శాసనం అయితే నమ్ముకోవడం బెటర్ అనమాట. తర్వాత సారనాథ్ ఇన్స్క్రిప్షన్ శాసనం. ఈ సారనాథ్ శాసనం అనేది అశోకునికి సంబంధించింది అయితే మాత్రం చెప్పడం జరిగింది. అలానే మహస్థాన్ శాసనం ఇది కూడాను అశోకునికి సంబంధించిందే. ఓకే. ఇవి కూడా అశోకునికి సంబంధించిందే. తర్వాత అలహాబాద్ స్తంభ శాసనం. దీన్నే ఏమని పిలిచేవారంటే రాణి ఇన్స్క్రిప్షన్ అని కూడా ఉండదు. రాణి శాసనం. దీనికి సంబంధించినంత వరకు కారువాకి అని ఒక రాణి కోసం అయితే రాయడం జరిగిందనమాట. ఎవరండి? కారువాకి. ఓకే. కారువాకి అనే రాణి కోసం. ఓకే. అలానే ఈ ఇన్స్క్రిప్షన్ని అక్బర్ ఉన్నాడు కదా, అక్బర్ అలహాబాద్కి అయితే ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట. అంటే నథింగ్ బట్ మార్చివేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ కూడాను. ఓకే. అలానే మిగతావి కూడా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించినంత వరకు సారనాథ్ ఉంది కదా, ఈ సారనాథ్కి సంబంధించినంత వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఈ చిహ్నం అయితే ఏదో ఉంది కదా, మండలోకోపి 4 సింహాలు. ఓకే. 4 సింహాల కోసం ఈ సారనాథ్ ఉంది కదా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ 4 సింహాల దగ్గర మనకి ఏమేమి ఉంటాయంటే గుర్రం, ఎద్దు, ఏనుగు, సింహం. ఓకే. ఈ 4 ఉండడం అయితే గమనించవచ్చు. ఈ 4గిట్లో మన ప్రభుత్వం అయితే మాత్రం కొన్ని చేంజెస్ తీసుకుని వచ్చేసి మనం మార్చడం అయితే గమనించవచ్చు. కొన్ని చేంజెస్ తీసుకుని వచ్చేసి మనకి అశోకుని చక్రం కింద ఉన్న 4 జంతువుల్లో ఏనుగు, సింహాన్ని తీసివేసి కేవలం గుర్రము, ఎద్దును మాత్రం ఉంచారు. ఈ ఏనుగు, ఈ సింహం అయితే తీసివేసి ఈ గుర్రము, ఎద్దును అయితే మాత్రమే మనకి ఈ భారతదేశంలో అయితే భారతదేశ చిహ్నంలో ఉంచడం అయితే గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా. అలానే ఈ స్తంభాల మీద ఎక్కువగా ఎవరి ఎఫెక్ట్ ఉందంటే ఇరానియన్ ఎఫెక్ట్. అలానే ఆర్మేనియన్ అలానే పర్షియన్. ఈ ఇరానియన్, ఆర్మేనియన్, పర్షియన్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఎక్కువగా అయితే గమనించవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడాను మనకి సంబంధించినంత వరకు. ఓకే. అలానే ఈ స్తూపాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ స్తూపాలు కూడా సంబంధించినంత వరకు కొన్ని స్తూపాలు అయితే ఉండడం అయితే గమనించవచ్చు. ఆ స్తూపాలను అనేది ఇన్ని కూడాను దివ్యవదన అనే బౌద్ధ పుస్తకంలో ఈ స్తూపాల కోసం అయితే చెప్పడం జరిగింది. మనం గమనించవచ్చు అనమాట. సో అందులో స్తూప నిర్మాణం ఎక్కడంటే డోమ్. ఆ స్తూపానికి అంటే డోమ్
అలానే హార్మిక, తర్వాత వస్తే ఛత్రాస్, తర్వాత వస్తే తోరణాస్, తర్వాత వచ్చేసి ప్రదక్షిణ పద, అలానే రైలింగ్స్. ఓకే, ఇవన్నీ కూడాను మనకి రావడం అయితే గమనించవచ్చు. ఈ డోమ్ అంటే మనకి ఈ అర్ధచంద్రాకార రూపంలో ఉంటుంది కదా, ఇది డోమ్ అనమాట. హార్మిక ఉంది కదా, హార్మిక అంటే ఈ చతురస్రాకారపు కొన్ని ఈ ప్లేట్స్లా ఉంటాయి, అవి హార్మిక. ఈ ఛత్రాస్కి వచ్చేసరికి గొడుగు రూపంలో ఉంటాయి కదా, 3 గొడుగు రూపంలో ఉంటాయి, అవి నెక్స్ట్ తోరణాస్కి వచ్చేసరికి మాత్రం 4 గేట్లు ఉంటాయి చూడండి, ఇదొకటి ఇటువైపు ఇటువైపు, అవన్నీ కూడాను మనకి ఈ ఈ తోరణాస్ వస్తాయి అనమాట. అలానే ఈ రోడ్ అయితే ఉంది, దాన్ని దక్షిణ పద అంటారు. అలా రైలింగ్స్ కూడా మనకి కనబడడం అయితే గమనించవచ్చు. ఇందులో ఈ స్తూపాల్లో అయితే మాత్రం మనకి కనబడడం అయితే గమనించవచ్చు అనమాట. అలానే ముఖ్యమైనది ఏంటంటే సాంచి స్తూప. ఓకే, ఈ దీనిలో ఎక్కువగా ఉన్నది అంటే సాంచి స్తూప. తర్వాత వచ్చేసరికి మనకి ధర్మార్జిక స్తూప. ఈ ధర్మాజిక స్తూప అనే తక్షశిలలో ఉండడం అయితే గమనించవచ్చు. ఈ సాంచి స్తూప ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. ఈ సాంచి స్తూప మధ్యప్రదేశ్లో ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. అలానే నిగాలి సాగర్. ఓకే, నిగాలి సాగర్లో కూడాను ఒక చిన్న స్తూపం అయితే కనబడుతుంది. ఓకే, అలానే కర్ణాటకలో ఉన్న నిత్తూర్ మైనర్ అనే స్తంభం కూడాను, అంటే ఈ శాసనం కూడా, రాతి శాసనం కూడా ఉంటుందండి. ఓకే, దీని ప్రకారం ఏంటంటే ఎక్కడంటే కర్ణాటక. ఓకే, ఇవన్నీ కూడాను. తర్వాత వచ్చేసరికి మనకి గుహాలయాలు ఉన్నాయి కదా, ఈ గుహాలయాలు ఈ మౌర్యన్ టైంలో గుహాలయాలు ఎలా ఉన్నాయి? మౌర్యన్ టైంలో గుహాలయాలు ఎక్కువగా మనకి అజీవిక అంటే బరాబరా కేవ్స్ ఉన్నాయి కదా, ఈ బరాబరా కేవ్స్ అశోకుడు ఏ మతానికి ఇచ్చారంటే అజీవిక మతానికి. ఓకే, ఈ అజీవిక మతాన్ని ఫాలో చేసింది ఎవరంటే బింబిసారుడు. అది మనకు తెలిసిన విషయం. బింబిసారుడు ఎవరంటే అశోకుడి యొక్క నాన్నగారు. సో అలా బరాబరా గేవ్స్ కోసం చేసుకున్నట్లయితే, అలానే ముఖ్యంగా బరాబరా గేవ్స్ కోసం, అలానే ఇంకా ఇందులో 7 సిస్టర్స్ కూడా అంటే, ఫస్ట్ ఈ బరాబరా కేవ్స్లోనే 7 సిస్టర్స్ అనేది ఒక టాపిక్ వస్తుంది. ఈ 7 సిస్టర్స్ ఎలా వచ్చాయంటే, మొట్టమొదటిసారిగా ఈ అశోకుడు 4 గుహల్ని ఎవరికి ఇచ్చారు? బరాబరా కేవ్స్కి అజీవిక మతాన్ని ఇచ్చారు. తర్వాత దశరథుడు మళ్ళీ 3 గుహలు ఇచ్చాడు అనమాట. అందుకోసం 4 + 3 ఎంత 7 గుహల్ని కలిపి 7 సిస్టర్స్గా పిలుస్తారు. 7 సిస్టర్స్గా పిలవడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే శిల్పకళ. ఈ శిల్పకళ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి యక్షని అని, అలానే ఇది ఎక్కడ దొరికిందంటే యక్షిణి అనేది దిదార్గాంజ్లో అయితే దొరకడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే విష్ణుకర్రలు పట్టుకుని ఉన్న యక్షిణి రూపంలో ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఈ శిల్పకళకి అయితే మనం చెప్పుకోవచ్చు. అలానే ముఖ్యంగా కుండలండి, పాటరీ. ఈ కుండలు మనం చూసుకున్నట్లయితే, పాటరీ చూసుకున్నట్లయితే NBPW అండి. ఏంటంటే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ కుండలు అని కూడా అంటారు అనమాట. ఎక్కువగా ఇదేంటంటే బ్లాక్ కలర్లో ఉంటాయి, ఎక్కువగా నలుపు కలర్లో ఉండటం అయితే మనకి గమనించవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడాను మనకి ఈ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా అయితే గమనించవచ్చు. సో ఇదండి మనకు సంబంధించిన మౌర్యన్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఈ 4 క్లాసుల్లో నియర్లీ 2 అవర్స్ క్లాస్ అనేది నేను తీసుకోవడం జరిగింది. 2 అవర్స్లో కంప్లీట్ మౌర్యన్కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ నుండి కావాల్సింది ఇదంతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎవరైతే మా ఎఫర్ట్స్ కానీ మా మోడల్ పేపర్స్ కానీ మీకు నచ్చినట్లయితే సూపర్ థ్యాంక్స్ రూపంలో మీరు కొంత అమౌంట్ని అయితే ఈ విటమిన్ ఐఏఎస్ ఛానల్ అయితే అని
కంట్రిబ్యూట్ చేయొచ్చండి. ఇఫ్ యూ వాంట్ అండ్ ఇఫ్ యూ మైండ్, అంటే అనకూడదు, బట్ యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మనీస్ అండ్ జస్ట్ you can encourage by giving some amount, by contributing some amount through the సూపర్ థ్యాంక్స్ రూపంలో మీరు కంట్రిబ్యూట్ చేసి కొంత అమౌంట్ని అయితే ఇవ్వచ్చండి. అది అడగకూడదు, బట్ జస్ట్ ఐమ్ ఆస్కింగ్ యూ బికాస్ ఇది ఎవరైతే ఈ మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళకి శాలరీస్ కానీ ఏమీ లేకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫర్ దట్ రీజన్ ఓన్లీ ఫర్ దెమ్ ఇట్ కెన్ బి రియల్లీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి.